బంగారం రావాలి, బంగారం బాగా కొనుక్కోవాలి, ఇల్లంతా బంగారంతో నిండిపోవాలంటే ఏ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి, ఓకే ఏ దేవతను పూజించాలి, ఈ విషయాలు తెలుసుకుంటే ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది. నవగ్రహాలలో బంగారాన్ని అనుగ్రహించే గ్రహం గురుగ్రహం. ఓకే దేవగురు అయిన బృహస్పతి బంగారాన్ని ఇస్తాడు. ఎవరికైనా జాతకంలో బృహస్పతి బలం తక్కువ ఉంటే వాళ్ళ ఇంట్లో బంగారం తక్కువగా ఉంటుంది. ఓకే ఎవరికైతే బృహస్పతి బలం ఎక్కువగా ఉంటుందో, జాతకంలో గురుగ్రహం బలం ఎక్కువ ఉంటుందో వాళ్ళ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది. మరి గురు బలం పెరగాలంటే ఏం చేయాలి? గురు బలం పెరగాలంటే మనకి నవగ్రహ ఆలయంలో గురుగ్రహం అని ఉంటుంది. నవగ్రహాల్లో గురుగ్రహం ఉంటుంది. ఆ గురుగ్రహానికి పసుపు రంగు అంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి గురువారం వీలైనప్పుడు వెళ్ళి ఒక పసుపు రంగు వస్త్రాన్ని సమర్పించండి. అక్కడ నవగ్రహాల్లో గురుగ్రహం దగ్గర ఒక పసుపు రంగు వస్త్రం ఉంచి ఒక పిడికెడి శనగలు గురుగ్రహం పాదాల చెంత ఉంచి నమస్కారం చేసుకోవాలి. ఆడవాళ్ళు ఈ విధి విధానం చేస్తే గురు